సార్ ఇక్కడేం చేస్తున్నారు సార్? అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఎలా చెప్తున్నారు? ఇంపాక్ట్ ఏరియా బ్లడ్ స్ప్లాటర్ అనే డైరెక్షన్ చూస్తే తెలుస్తుంది. సౌండ్ తగ్గి సౌండ్ తగ్గేమంటే వినిపిస్తలేదా? ఎవరు ఎవరది? సావుని దగ్గర నుంచి చూసిన వాడెవరైనా ప్రతి క్షణం జీవితంలో ఆనందంగా సౌండ్ తగ్గిరా. ఎక్కడి నుండి వస్తున్నారా ఈ వాయిస్లు? ఎవడరా మాట్లాడేది? భ్రమపడుతున్నానా లేదంటే నిజంగానే ఎవరైనా మాట్లాడుతురా ఇంట్లో? భ్రమపడుతున్నట్టున్నా. కొన్ని వాటర్ తాగుదాం. ఫ్రిడ్జ్ డోర్ బంద్ చేయరా. ఎవరు రాయిడా? ఏం అర్థమైతలేదు నాకు అసలు. రేయ్ రే డోర్ ఓపెన్ చేయరా. రేయ్ అరే డోర్ నీకు రాదురా. ఓపెన్ చేయరా. అరే వింటూ డోర్ ఓపెన్ చేయరా. వింటూ అరే అరే వింటూ అమ్మాయి వింటాడు డోర్ తీస్తలేడు వీడు. అంతా మెంటల్ ఏదో మైండ్లో ఆలోచన. పనుకుంటారా పోయి గమ్మున. అంతా ఏం లేదు, దయ్యం లేదు, బియ్యం లేదు. అవుతుందిరా. ఎవర్రా మీరు? ఏంద్రా నాకు ఈ టార్చరు? ఏరా పడుకుంటున్నావా? పడుకో పడుకో. ఎవర్రా నువ్వు? ఏడికెళ్ళి వస్తుందిరా ఈ సౌండ్? ఏంద్రా నాకు ఈ టార్చర్? అమ్మ చల్ కూర్చోబడిపోతుంది అమ్మ. చల్ ఏంద్రా నాకు ఇక్కడ ప్రశాంతంగా పోసుకోనీకే కూడా లేదా? రచ్చని అమ్మ జీవితం. అరే మనం ఉంటే మాట్లాడుకుందాం, అగ్రిమెంట్ చేసుకుందాం. నీకేం కావాలి చెప్పు నాకు. ఏంటిది ఇది పేపరు? అగ్రిమెంట్ చేసుకుందాం అన్నావు కదరా. ప్రతి వారం ఆ లిస్టులో ఉన్న ఫుడ్ ఐటమ్స్ అన్నీ నాకు కావాలి. అప్పుడైతేనే నేను డిస్టర్బ్ చేయను నిన్ను. సరే ఇట్లా అన్నావు, బాగుంది. మనం ఒక అగ్రిమెంట్ చేసుకుంటే ఇది నీకు ఇబ్బంది ఉండదు, నాకు ఇబ్బంది ఉండదు. నన్ను ఎందుకు టార్చర్ పెడతావు? అసలే మా అమ్మ మా పిల్లం ఇద్దరు లేరు ఇంట్లో, ప్రశాంతంగా ఉన్నా నేను. నువ్వు వచ్చి టార్చర్ పెడితే ఎట్లా ఉన్న కొంతసేపు కూడా. సరే ఈ లిస్టులు ఉన్నాయి, నేను నీకు వారం తెచ్చిస్తా. రైట్, ప్రతి వారం తెచ్చిస్తా. వింటున్నావా? నన్ను మాత్రం డిస్టర్బ్ చేయొద్దు. నీకు ఏం కావాలన్నా కూడా లిస్ట్ పెట్టు, సరేనా? సరే సరే రైట్. ఏరా టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నావా? ఏయ్ అగ్రిమెంట్ చేసుకున్నాం కదా, మళ్ళీ ఎందుకు వచ్చినావు? ఫుడ్ సరిపోలేదా? అదేంది, మన అగ్రిమెంట్ ప్రకారం 1 వీక్ ఒకసారి ఫుడ్ ఇవ్వాలి కదా, ఇస్తున్నా నీకు. లిస్ట్ లో టర్మ్స్ అండ్ కండిషన్స్ చూడలేదా? టర్మ్స్ అండ్ కండిషన్సా?